ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక యొక్క నేవల్ షిప్ రిపేర్ యార్డ్ శ్రీ విజయపురం ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట ప్రోగ్రామ్ ఏదైతే ఉందో IT03 2027కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే ఈజీగా అప్లై కూడా చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇదైతే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది 17 ఆగస్ట్ 2026, ఇంకా 10th అక్టోబర్ 2026 దాకా మనకి అప్లికేషన్ టైం అయితే ఉన్నదనమాట. సో మొదటి ఏంటంటే రిజిస్టర్, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికన్నా ముందు ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇదేంటంటే మన ఇండియన్ నేషనల్స్ మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ ట్రేడ్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా అప్లికేషన్ అండ్ ప్రాసెస్ సంబంధించి మొదటైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అనే బటన్ ఉంది. సో రిజిస్ట్రేషన్ అనమాట. ఇది అప్లికెంట్ నేమ్ అనమాట. 10th మెమోస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు. మొదటి ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మంత్ అనమాట. తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ID, అలాగే మీకు మొబైల్ నెంబర్. తర్వాత ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి మన యొక్క ID, పాస్వర్డ్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి అనమాట. దీని ప్రకారం మనం ఏంటంటే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అనాలి. ఫ్రెండ్స్, మనకి లాగిన్ ID, పాస్వర్డ్ అక్కడ డిస్ప్లే అయినాయి అనమాట. ఇప్పుడు మనకి దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎంటర్ చేసుకుని మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనకి పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏంటంటే స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఏంటంటే మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట. యాజ్ పర్ 10th మెంబర్స్ ప్రకారం దాంట్లో ఎలా ఉంది యాజ్ స్టేజ్గా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. 10th మెంబర్స్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ అనమాట. అలాగే జెండర్ మీరు మేల్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. గర్ల్స్ అండ్ మేల్ అండ్ ఫీమేల్. అలాగే కేటగిరీ, మీ కేటగిరీ SCనా, STనా, OBCనా, లేకపోతే జనరల్ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్, విజిబుల్ మార్క్స్ అనమాట. మోల్స్ ఉంటాయి కదా మీ 10th మెంబర్స్లో, ఎక్కడ ఉన్నాయి విజిబుల్ మార్క్స్ అని. ఇంకా PW క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో అనమాట. ఇంకేదైనా మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైనింగ్లో ఉన్నారా అడుగుతున్నారు, అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడైనా సరే చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఆర్మర్డ్ ఫోర్సెస్లో పనిచేసినటువంటి లేదంటే పనిచేసినటువంటి వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తామని వాళ్ళు ఎస్ పెట్టుకోవాలన్నమాట. మిగతా వాళ్ళు నో పెట్టుకోవాలి, జనరల్ క్యాండిడేట్స్. అడ్రస్ అనమాట. ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. స్ట్రీట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ల్యాండ్ మార్క్ ఏదైతే ఉందో మీ అడ్రస్లో చేయాలి. సిటీ లేకపోతే తాలూకా, జిల్లా ఉంటాయి కదా, తాలూకా కానీ సిటీ కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. స్టేట్ అనమాట, మీ యొక్క అడ్రస్లో నుంచి. అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇవన్నీ ఓల్డ్ వస్తున్నాయి, మీకు న్యూ కావాలంటే అదర్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇలాగనమాట. ప్లస్ ఇలాగ ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే అదర్ తీసుకొని మనం ఇలాగ ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ను మన ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. నో పెడితే కాలమ్స్ వస్తాయి కాబట్టి మనం ఎంటర్ చేసుకోవాలి, ఎస్ పెడితే అవసరం లేదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి సంబంధించి ఏంటంటే 10th with ITI అయితే ఉండాలన్నమాట. సో ఆయా బ్రాంచెస్లో మనకి 10th with ITI అయితే ఉండాలి. సో ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రీషియన్ ఉంది, ఫిట్టర్ ఉంది, అలాగే ఇక్కడ ICTSM, ITESM అనమాట. అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ AC, మెకానిక్ డీజిల్, అలాగే పసా ఉంది, PASSA, అలాగే పైప్ ఫిట్టర్, అలాగే షిప్ రైట్ అనమాట. వుడ్కి సంబంధించి కార్పెంటర్ అంటాం కదా, అలాగే వెల్డర్ GE ఉంది, అలా ఎలక్ట్రానిక్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్ అనమాట. సో మనకి ఏంటంటే NCVT లేదంటే SCVT నుంచి సర్టిఫికేట్ తప్పనిసరిగా మీకు ఉండాలన్నమాట. ఇంకా ఏజ్కి సంబంధించి ఏంటంటే మినిమం అంటే మనకి 18 years ఉండాలన్నమాట. ప్లస్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు కానీ ఏమీ లేదనమాట. ఇవేంటంటే జాబ్స్ కాదు కాబట్టి ఓన్లీ ట్రైనింగ్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, సపోజ్ ఇలాగనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో టోటల్ మార్క్స్ ఎంత అంటే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఒకవేళ CGPA సిస్టంలో ఉంటే మార్క్స్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ. ఇంకా ITI రిజల్ట్స్ మీరు తప్పనిసరిగా పాస్ అవ్వాలి. సో ఇన్స్టిట్యూట్ అనమాట, ఏ
ఐటీఏలో మీరు ఆ యొక్క ఐటీఏ చేశారనేది. అలాగే పాసింగ్ ఇయర్ అనమాట, ఏ సంవత్సరం పాస్ అయ్యారు. ఇంకా కూడా ఐటీఐ ట్రేడ్ అనమాట, ఇందాక చెప్పినట్టుగా ఫిట్టర్ ఉంది, ఐసీటీ ఎస్ఎం ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, మెకానిక్ డీజిల్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్, వెల్డర్ జిఏ, రిఫ్రిజిరేషన్ ఏసీ, కార్పెంటర్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపా, ఎలక్ట్రానిక్ మెకానిక్, షీట్ మెటల్ అనమాట. ఇలా ఉందన్నమాట. సో మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాంట్లోనే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సంవత్సరం పాటు. ఇంకా మార్క్స్ మీకు అంటే అప్టైన్డ్ మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, ఇలాగ వేసుకోవాలన్నమాట. సో పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. నేనైతే ఎగ్జాంపుల్గా వేసాను ఊరికినే, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి ఇన్స్టిట్యూట్ని బట్టి, స్టేట్ని బట్టి. సో దాని ప్రకారం మీరు వేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే అప్రెంటిస్ ట్రైనింగ్ ట్రేడ్ అనమాట, దీంట్లోనే ఇస్తారు. మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో దాంట్లోనే మీకు ట్రైనింగ్ అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఫిట్టర్ అనేది వచ్చింది అనమాట నాకు. మీరు కార్పెంటర్ ఇస్తే కార్పెంటర్ వస్తుంది, ఎలక్ట్రీషియన్ ఇస్తే అక్కడ ఐటీఐ గురించి ట్రైనింగ్ కూడా దాంట్లోనే ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 3.5 x 4.5 సెంటీమీటర్స్ అంటే మినిమం 50 ఉండాలి, మ్యాక్సిమం 200 దాకా ఉండొచ్చు అనమాట సైజు, జేపీజీ ఫార్మాట్ సైజ్ అనమాట. అలాగే చూసుకుంటే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. 50 to 200 KB వరకు అలా అయితే చేస్తారనమాట. జేపీజీ అనేది ఫార్మాట్. ప్లస్ సిగ్నేచర్ అనేది ఏంటంటే మనం బ్లాక్ ఇంక్తో క్లియర్గా కనపడుతుంది కాబట్టి బ్లాక్ అంటారు, మనం బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఇతర డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ అడుగుతున్నారు కాబట్టి 200 KB వరకు అనమాట, అంటే పీడిఎఫ్ ఫార్మేట్. ఇక్కడ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి మార్క్ షీట్ అనమాట అప్లోడ్ చేయాలి. అలాగే ఐటీఐకి సంబంధించినటువంటి మార్క్ షీట్. అట్లాగే చూసుకుంటే మనకి ఐటీఐ సర్టిఫికేట్ అనమాట, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటాం కదా, ఎన్టీసీ, అది అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు అనమాట, బోత్ సైడ్స్ ఒకటే స్కాన్ చేసుకొని. అలాగా పాన్ కార్డు ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. సో ఈ యొక్క 5 కూడాను మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. మినిమం 4 తప్పనిసరి అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత ఏంటంటే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీజు అనేది లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా దీనికి లేదన్నమాట. మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకోవాలన్నమాట. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ శ్రీ విజయపురం అనేది మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి లొకేషన్ అనమాట. అక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు ఫ్లైట్లో వెళ్ళాలి అనుకోండి, సపోజ్ మీరు విశాఖపట్నం నుంచి అలాగా మీరు ఫ్లైట్ జర్నీ వచ్చేసి 2 hours దాకా ఉంటుంది మనకి విజయపురం వెళ్ళడానికి. దాదాపుగా మీకు 12,000 నుంచి 15,000 వరకు కూడాను మనకి ఛార్జెస్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అదే మీరు కనుక ఈ యొక్క షిప్లో వెళ్ళినట్టయితే క్షిరులో, దాంట్లో కూడా మన దాదాపుగా 4,000 నుంచి 5,000 రూపాయల దాకా ఈ ఛార్జెస్ అనేది మనకి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మీరు ఆలోచించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇంకా కూడా ఏంటంటే ట్రైనింగ్ అనేది మనకి 1 డిసెంబర్ 2026లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మనమే పెట్టుకోవాలట. అలాగే బోర్డింగ్ లాడ్జింగ్ సంబంధించి ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసుకోవాలంట. తర్వాత ట్రైనింగ్ సంగతి తెలియదు, మరి ఏదైనా అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంటే ఏమైనా ఇస్తారేమో మరి తెలియదు అనమాట. అయితే మనకి స్టైఫండ్ అనేది అరౌండ్ 10,000 అలాగా 15,000 లోపే ఉంటుంది మ్యాక్సిమం అనమాట. 10,000 అరౌండ్ అలా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో అలాగే చూసుకుంటే మనకి ఇంకా కూడాను ఇంకా 2 pairs ఆఫ్ వర్క్షాప్ ఓవరాల్స్ ఇస్తారు. ఇంకా సేఫ్టీ షూస్, సేఫ్టీ గ్లోవ్స్, గూగుల్స్, అలాగే మీకు ఒక హెల్మెట్తో పాటు ఏంటంటే ఇయర్ డిఫెండర్, ఇంకా కూడాను ఒక యూనిఫామ్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సేఫ్టీ మెజర్స్కి సంబంధించి. ఇది ఫ్రెండ్స్ మనకి సంవత్సరం పాటు అయితే 2026 డిసెంబర్ నుంచి 2027 డిసెంబర్ వరకు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. అదనమాట. అక్కడైతే అండమాన్లో ఇవ్వటం జరుగుతుంది ట్రైనింగ్. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకొని, లేకపోతే దేనిని వదిలేసుకుంటే సరిపోతుంది అనమాట.